నమస్తే ఫ్రెండ్స్, నేను సేవక్పూర్ నాగరస్ పలస కాన్స్టిట్యున్సీ. సో ఏంటంటే ముఖ్యమైన విషయం, మన భారతదేశంలో ఒక వ్యక్తికి న్యాయం జరగాలంటే కొన్ని సంవత్సరాల కాలం పట్టేస్తుంది. అదే కోవకు చెందింది సుగాలి ప్రీతి అంశం ఒకటి, మువ్వల నగేష్ అంశం. సుగాలి ప్రీతి అంశం అన్నది కర్నూలు జిల్లాకు సంబంధించింది. ఆ ఇన్సిడెంటు 2017 ఆగస్టు 18, 19 ఆ 2 రోజుల్లో జరిగిన అంశం. సో ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు. ఆ ఎస్టీ యాక్ట్ ప్రకారం, ఆ చట్టంలో ఉన్న అంశాల ప్రకారం ఆమెకి ఫినాన్షియల్గా, సుగాలి ప్రీతి తల్లిదండ్రులకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేశారు. సో చనిపోయిన ఆడపిల్ల ఎలా చనిపోయింది ఏంటి, సాక్ష్యాలు తారుమారు చేశారు అన్నీ మనకు తెలుసు. మనకు తెలిసినా సరే న్యాయ వ్యవస్థకి ఎవిడెన్స్ కావాలి. మరి మన పోలీసుల చేత కనవాలి అయిపోయారు ఆ అంశంలోన. సిబిఐ వరకు కూడా వెళ్ళాము, అక్కడ కూడా ఎందుకు అది ఉండిపోయింది, ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో ఉండిపోయిందో ముందుకు సాగకుండా. సో దగ్గర అది 8 సంవత్సరాలు జరిగింది. అదే మువ్వల నగేష్ అని శ్రీకాకుళం జిల్లా పలాస కాన్స్టిట్యున్సీ, పలాస నియోజకవర్గం సంబంధించి వజ్రపుకొత్తూరు మండలంలోని నువ్వలరేవు గ్రామానికి సంబంధించిన ఒక అబ్బాయి, బీటెక్ అబ్బాయి. తను శివాని ఇంజనీరింగ్ కాలేజ్లో 2021 జాన్లోన, అంటే జనవరి 23న జాయిన్ అయ్యాడు. 26 నుంచి ఆ అబ్బాయి యొక్క సమాచారం తెలియలేదు వాళ్ళ పేరెంట్స్కి. అంటే 26 నైట్ ఏం జరిగిందో కాలేజీలో జరిగింది. 27 ఎర్లీ మార్నింగ్ సాయంత్రం 5 గంటలకి జిఆర్పురం స్టేషన్ పరిధిలోని దగ్గరలో ఉన్న హైవే పక్కన ఉన్న పొలాల్లో మనిషి విగత జీవై ఉన్నాడు. ఆల్మోస్ట్ కొంత బర్నింగ్ అయిపోయింది. సో ఇది జరిగింది వ్యవహారం. సో ఇది జరిగింది 2021 వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఉంది. ఈ మువ్వల నగేష్ విషయంలో ఏం చేసాం మనం, ఏం న్యాయం చేసాం ఆ కుటుంబానికి? పేదవారయ్యా, ఆ ఊరు నుంచి, అంటే నువ్వలరేవు గ్రామం అనేది ఒక సెన్సిటివ్, ఆచారాలు కానీ సంప్రదాయాలు కానీ మిగతా ప్రాంతాలకి భిన్నంగా ఉంటాయి అక్కడ ఉన్నవి. సో ఒక పిల్లడు బీటెక్ చదవడానికి జాయిన్ అయ్యి జనవరి 23, 2021 కాలేజ్కి వెళ్ళి మళ్ళీ కాలేజ్ ఫీజు అండ్ క్లాత్స్ కోసం స్టిచ్చింగ్ చేసుకొని వస్తానని చెప్పి వెళ్ళి 25న మళ్ళీ చేరిపోయాడు కాలేజ్కి, జనవరి 25న. సో 26న రిపబ్లిక్ డే పరేడ్ అయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి పడుకున్నారు. ఏమైందో వాళ్ళ నాన్నగారు గోవాలో వర్క్ చేస్తుంటాడు. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాడు, సో ఇలా జరిగింది, నేను కాలేజ్కి వచ్చాను, కాలేజీలో ఉన్నానని. ఆ తర్వాత ఏమైంది, 26వ తేదీన 2021 జనవరి 26వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోన్ రిసీవ్ చేసుకోవటం లేవు అక్కడ. సో తర్వాత రోజు జేఆర్పురం పోలీసులు వజ్రపుకొత్తూరు పోలీసులకి వజ్రపుకొత్తూరు మండలం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇలా సంథింగ్ ఇలా వ్యక్తి డెడ్ బాడీ ఉంది, ఇక్కడ కాలిపడి ఉన్నాడు అనేసి వాళ్ళు చెప్తే కానీ పేరెంట్స్కి తెలిసింది. సో కాలేజ్లో జరిగిన వ్యవహారాన్ని కాలేజ్ వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? అండ్ సెకండ్ థింగ్, ఇదే వ్యవహారం పైన జనసేన పార్టీ స్పందించింది. మనోహర్ గారు వచ్చారు, తర్వాత కొంతమంది సెకండ్ క్యాడర్ లీడర్స్, రాష్ట్ర స్థాయిలో ఉన్న సెకండ్ క్యాడర్ లీడర్స్ కూడా స్పందించారు. పార్టీ తరపున ₹1,00,000 ఆర్థికంగా సహాయం చేశారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడ్డారు ఈ విషయంలో. సో అన్యాయం జరిగింది, పిల్లడిని చంపేశారు. అప్పుడు ఉన్న మంత్రి గారు కావచ్చు, అప్పలరాజు గారు, సో వీళ్ళు కావచ్చు, వీళ్ళంతా రెస్పాండ్ అయ్యారు. అతను కూడా ట్రై చేశారంట. సో 2 బియ్యం బస్తాలు ఇస్తామన్నారని ఇలాంటి మాటలు కూడా విన్నాము. నేను కూడా వాళ్ళు విన్నా, మీకు ఏమైనా సపోర్ట్ అంటే డబ్బులు కూడా ఇప్పిస్తాం, ఏదో సంథింగ్ అన్నారంట. కాలేజ్ వాళ్ళు కూడా 7 లక్షలు తెచ్చి ఇచ్చారంట. సో మువ్వల నగేష్ తల్లి ఎవరైతే ఉన్నారో చాలా అమాయకురాలండి. నేను చూసే మాట్లాడే పరిస్థితులు, వాళ్ళ నిరక్షరాస్యులు, వాళ్ళ అమాయకత్వం చూస్తే కంటతడి వచ్చింది. వాళ్ళంతా అంటే ఒక బిడ్డ రేపటి నుంచి నాకు అమ్మ అని పిలవడన్నప్పుడు ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటుంది? అంటే కాలేజీలో జరిగిన వ్యవహారాన్ని ఎందుకు మీరు దాచిపెట్టారు? పోలీసులు కూడాను ఈ 27వ తేదీన మార్నింగ్ వీళ్ళు వెళ్ళిన తర్వాత వజ్రపుకొత్తూరు నుంచి గ్రామస్తులు చాలామంది వెళ్ళారు, వందల సంఖ్యలో వెళ్ళారు, ఆటోలు అవి బుక్ చేసుకొని వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడాను కాలేజ్ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలే. అట్లీస్ట్ పోలీసులు కూడా అక్కడికి రాలే. వీళ్ళు ఎప్పుడు వెళ్ళి కాలేజీలో వాళ్ళ ఆవేదన ఎవరికి చెప్తారు? ఇంకా కాలేజ్ పెద్దలు పట్టించుకోకపోతే. కాలేజ్ పైన దాడి చేశారు, అన్నీ జరిగినాయి, ఓకేనా? వాళ్ళ ఆవేదన అక్కడ ఎవరు మనం ఆపడానికి వీల్లేదు. మీరు స్పందించకపోతే మరి ఏం చేస్తారు? ఎవరైనా సరే మీరు స్పందించలేదు. కాలేజ్లో అది జరిగిన తర్వాత మీరేంటి మాట ఇచ్చారు? మీరు పోస్ట్ మార్టం చేస్తాము, మేమే దగ్గర నుండి చేయిస్తామని ఒక డాక్టర్, ప్రముఖ డాక్టర్, మాట్లాడదాం ఆయన గురించి కూడా,
చెప్పారు, అన్నీ చేశారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎక్కడ? సాయంత్రం 7 వరకు మొత్తం దింపేశారు కదా పోలీసుల్ని. మీన్ డిఫరెంట్ వ్యవస్థని, సిఆర్పిఎఫ్లు వీళ్ళంతా వచ్చేసారు కదా గ్రామస్తులను చూసి కాలేజీలో ఏం జరిగిపోతుందేమో అనేసి. సో ఎందుకు మీరు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేకపోయారు? అండ్ సెకండ్ థింగ్, హైకోర్టు కూడా వెళ్ళారు. ఆ రోజు జనసేనలో ఉన్న కొంతమంది అడ్వకేట్స్ వాళ్ళు పట్టుకొని హైకోర్టు వరకు వెళ్ళారు. తర్వాత అది ఆగిపోయింది. ఎందుకులో మనం కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, సో మనం చూద్దామా అనేసి. తర్వాత జిల్లా కోర్టుకు వచ్చి అక్టోబర్ అంటే 10వ నెల 2024 జిల్లా కోర్టుకు వెళ్ళారు, శ్రీకాకుళం జిల్లా కోర్టుకి. అది వెళ్ళిన తర్వాత అలాగ సాగి అప్పుడు అక్కడ జడ్జి గారు లేకపోవడం, సంథింగ్ జరగడం. ఏదైతే ఈ కేసుని జ్యోతిర్మాయి అనే ఒక అడ్వకేట్ గారికి అప్పగించారో ఆమె పని ఆమె సక్రమంగా చేశారు. పర్సనల్గా నేను దర్యాప్తు చేసినలోనే, నేను ఈ కేసు స్టడీ చేసిన నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనసేన పార్టీ జ్యోతిర్మాయి గారికి కేసు అప్పగించిన తర్వాత ఎంతో కొంత ముందుకు కదిలింది. అది ఆ తర్వాత ఆమె పోరాటం వల్ల 30/6/2025 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ జడ్జి గారు అడిషనల్ జడ్జిగా ఉన్నారు. సో ఆమె అది తీసుకొని ఆమె మువ్వల నగేష్ తల్లి యొక్క ఆవేదనని చూసి ఏం జరిగింది ఏంటి ఏం చేశారంటే, ఒక్క నిమిషం, ఇది 27/1/2021 జేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు పెట్టేటప్పుడు ఇది మా పిల్లడు ఎలా చనిపోయాడు ఏంటని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి రెండు, దిస్ వన్ కేసు ఫైల్ చేసినప్పుడు వీళ్ళు రిటర్న్గా రాసి ఇచ్చింది ఇది. సో ఇది చేసిన తర్వాత హైకోర్టుకు కూడా వెళ్ళారు. సో ఆ పేపర్స్ నా దగ్గర లేదు, తర్వాత నేను ఇచ్చేస్తాను. తర్వాత 2024, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, 22/10/2024 ఇది జిల్లా కోర్టులో వేసినప్పుడు. ఇది అక్కడి నుంచి ఏంటైంది, సో అందులో లాస్ట్కి 30/6/2025 ఈ రోజుకి జడ్జు, సో అడిషనల్ జడ్జ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ శ్రీకాకుళం, స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీకాకుళం. సో ఈమె ఆర్డర్స్, లేడీ జడ్జ్ ఈమె ఆర్డర్స్తో వెయిట్ చేశారంటే కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేసి క్లోజ్ చేస్తారు ఈ పోలీసులు, ఎవరైతే ఆ జేఆర్పురం పరిధిలో ఉన్న అప్పటి పోలీసులు ఎస్ఐ గారు వాళ్ళు. సో ఒరిజినల్గా అక్కడ జరిగింది ఏంటి అనేసి అంటే, ఈ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అనేసి అంటే, మా పిల్లడిని కాలేజీలోనే ఏదో జరిగింది, కాలేజీలోనే చంపేశారు. సో వీళ్ళప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కాలేజ్ యాజమాన్యాన్ని ఎందుకు మీరు ప్రశ్నించలేదు, వాళ్ళని ఎందుకు చేర్చలేదు? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేసి అలాగే మీరు రాసేస్తారండి ఎస్ఐ గారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని మీరు ఎలా రాసేస్తారు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేసి? ఓకేనా, ఇది ఎంత ఇది. సో అది జరిగిన తర్వాత ఈ జడ్జి గారు చూసి ఇది మళ్ళీ రీఓపెన్ చేయమని చెప్పారు. కేసు రీఓపెన్ చేసిన తర్వాత మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఈవెన్ పోలీస్ వ్యవస్థ కావచ్చు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళైనా సరే మీరు చేశారు, మీరు పోరాటం చేశారు, కాదంటాం. అంటే 4 ఏళ్ళ ఒక వ్యక్తికి న్యాయం జరగడానికి. అయ్యో తల్లిదండ్రులు అడుగుతున్నారు, నా కొడుకు ఎలా చనిపోయారు ఏంటని అడుగుతున్నారు. మీరు అది బయట పెట్టండి, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి. నేను ఇది పర్సనల్గా నేను స్టడీ చేసినప్పుడు కొంతమందిని కలిసినప్పుడు ఏంటన్నారంటే, వ్యక్తిగతంగా తనని తానే ఆత్మహత్య చేసుకున్నాడని. ఒక చిన్న పిల్లాడు అంటే 17.5 years 18 అంటే 18 కూడా నిండిన పిల్లాడు ఆత్మహత్య చేసుకోవడానికి ఇల్లు లేదా, పక్కన సముద్రం లేదా, కాలేజ్కి వెళ్ళి 2 days తర్వాత జాయిన్ అయ్యి అక్కడ ఆత్మహత్య చేసుకుంటారా? మీరు లేని కబుర్లు. అంటే పిల్లడు చచ్చిపోయాడు కదా, మరి బయటికి రాలేడు కదా, చచ్చిపోయినాడు మళ్ళీ వెనక్కి రాలేడు కదా, మనం ఏం చెప్పినా జరిగిపోతుంది కదా. సో వాడిని అలా చేస్తారు. మువ్వల నగేష్ కుటుంబానికి వెనక ఎవరూ లేరు, ఏం చేస్తారు అనేసి కదా మీరు. అంటే మన పోలీసులు కూడా మాత్రం తెలియదండి. ఒక 18 సంవత్సరాల పిల్లడు, 18 నిండిన పిల్లడండి, బీటెక్ చదవడానికి వెళ్ళాడు. వాడు ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటాడు? సరే ఆత్మహత్య చేసుకున్నాడని మీరు చిత్రీకరించారు. ఆ ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో అన్నారు కదా, పెట్రోల్ కొనుక్కున్నాడు, పెట్రోల్ బంక్కి వెళ్ళాడు, నడుచుకొని వెళ్ళాడు, ఏవో రికార్డ్స్ అయినాయి అన్నారు, వీడియోస్ అన్నారు కదా. మరి ఎందుకంటే మీరు బయట పెట్టలేదు? ఆ తల్లిదండ్రుల ఆవేదనని ఎవరు అర్థం చేసుకుంటారు? సుగాలి ప్రీతిలో ఎవిడెన్స్ ఎగిరిపోయినాయి కదా. మువ్వల నగేష్ విషయంలో తల్లిదండ్రులు కాలేజ్లో రక్తపు మార్కులు ఉన్నాయంటే కాకి రక్తం అంటారా దర్యాప్తు అధికారి సిఐ గారు? కాకి రక్తమా? సిఐకి చెప్పిందా అది కాకి నాదే నా రక్తం అని? సిఐకి ఏమని చెప్పిందా? సెకండ్ థింగ్, ఒక వ్యక్తి అంటాడు కిల్లీ మార్కులు అంటాడు. అంటే శివాని ఇంజనీరింగ్ కాలేజీలోన ఖచ్చితంగా చదవాలంటే స్టూడెంట్స్ కిల్లీని నవ్వులుకొని ఉండాలి, మ్యాండేటరీ అని ఏంటి అది?
మీకు ఇష్టం వచ్చినట్లు మీకు అనుకూలంగా ఇందులో ఎవరు ఉన్నారు అసలుకి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, సో భయం ఎందుకు? అది జరిగింది వైసీపీ హయాంలో జరిగింది కదా. న్యాయం చేయలేమా? సుగాలి ప్రీతికి అలాగే చేస్తాం కదా. సుగాలి ప్రీతి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, ఆ పిల్లని అలాగే చేస్తాం. ఇప్పుడు మువ్వల నగేజ్ని కూడా అలాగే చేస్తాం. ఏం జరుగుతుంది అసలుకి? కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఈ కోర్టు, జిల్లా కోర్టు ఏం జరిగింది? మువ్వల నగేష్ తల్లి మువ్వల సుందరి అండ్ వాళ్ళ మేనమామ అండ్ మువ్వల మేఘనాథ్, వీళ్ళు ముగ్గురు, మువ్వల సుందరి, లోక్నాథ్ బెహ్రా, బైన్పల్లి లోక్నాథ్ బెహ్రా అండ్ మువ్వల మేఘనాథ్. సో వీళ్ళు ముగ్గురు ఇచ్చిన వీళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని ఆధారంగా చేసుకొని జిల్లా జడ్జి గారు మీకు ఎవరైతే ఈ స్టేషన్ హోమ్ ఆఫీసర్ ఉన్నారో జేఆర్పురం స్టేషన్ పరిధిలో ఉన్న, సో వీళ్ళని అడిగారు, మీరు ప్రతి వారం కూడా రిపోర్ట్ చేయమని చెప్పారు, ప్రతి వారం కూడా. సో మీరు ఎందుకు ఇప్పటివరకు 2 సార్లే రిపోర్ట్ చేశారంట ఆగస్టులో, తర్వాత ఎందుకు మీరు రిపోర్ట్ చేయలేకపోయారు? ఇదంతా ఏం జరుగుతుంది? సో పేదవాడు, లేనివాడు ఏం జరుగుతుంది? మేమేం చేసిన అయిపోతుంది. మీరు నాయకులా? మరి నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు ఎక్కడికి వెళ్ళిపోయారు? దుర్గారావు గారు, హేహెచ్కి, మీరంతా నాయకులని చెప్పుకుంటున్నారు కదా. ఈ ఎంటైర్ ఎపిసోడ్లోన జెన్యూన్గా అక్కడి వరకు జెన్యూన్ నడిచారు ప్రభుత్వం అధికారంలో రాక వరకు. ప్రభుత్వం మీ పార్టీ అధికారంలో రాకముందు వరకు మీరు జెన్యూన్గా వెళ్ళారు. అప్పట్లో చెప్పాలంటే మూగు శ్రీనివాస్ కూడా జనసేనలో ఉండడు, ఆయన సపోర్ట్ చేశాడు, ప్రెస్ మీట్ పెట్టడం అన్నీ చేశాడు, ఆయన మెచ్చుకోలేక ఉన్న అంశాలను. సో ఇక్కడికి వచ్చినప్పటికి మన జనవాహినిలోన అంటే 3వ తేదీ 6వ నెల 2025 సంతోష్ కుమార్ పండ వెళ్ళారు, ఆ బ్రదర్ వెళ్ళారు, మీ ఫ్యామిలీ వెళ్ళారు, జనవాహిని పెట్టారు. సో 90 రోజుల్లోనే అది పరిష్కారం అవ్వాలి. అక్కడ నుంచి ఏంటి అప్డేట్స్ వచ్చినాయి? ఎందుకు మీరు ఇంత కాలయాపన చేస్తున్నారు? ఎవరున్నారు దీని వెనక? కాలేజీని ఎందుకు మీరు చేర్చలేదు? ఒక 10 రోజుల్లోన ఒక 10 రోజులు నేను వెయిట్ చేస్తాను. ఇది ఇంకా మీరు ఇలానే సాగిస్తారా, ఆపుతారా అన్నది చూస్తాను. కొరికాన్ రవికుమార్ గారికి ఫోన్ చేశాను, మాట్లాడాను 2 టైమ్స్, కలుద్దామంటే ఆయన మరి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆయన ఎంటైర్ ఎపిసోడ్లో జెన్యూన్గా ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, జ్యోతిర్మయి గారు, అడ్వకేట్, శ్రీకాకుళం లీగల్ సెల్. సో ఆమెని కలిసి నేను ఈ పేపర్స్ తీసుకొని ఆమెతో కూడా ఏమైనా వీళ్ళందరూ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో అనుకున్నాను. జెన్యూన్గా ఉన్నారు ఆమెకు కూడా మీరు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేకపోయారు? మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? కేసు రీఓపెన్ అయ్యింది, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? పోలీసులు ఎందుకు దాస్తున్నారు? ఎవరున్నారు దీని వెనక? కాలేజీని ఎందుకు మీరు చేర్చలేదు? తల్లిదండ్రులకి మీరు నిజం చెప్తారా లేదా? సరే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి ప్రజలకు చూపించండి. 4 సంవత్సరాలు సరే మీ పిల్లడు ఆత్మహత్య చేసుకున్నాడని మీరు క్రియేట్ చేస్తారు. ఆత్మహత్య చేసుకుంటే అవి పెట్టడానికి మీకు ఎందుకు భయం? మీరు నాయకులేనా? ఇదేనా వ్యవస్థ? ఇది ప్రజాస్వామ్యమా? ఒక అమాయకురాలైన ఆడపిల్లకి అక్కడ చంపేశాం సుగాలి ప్రీతిని. ఎన్నో జరిగినాయి ఇలాంటి మర్డర్లు. ఆమెను కూడా కాపాడుకోలేకపోయాం. అట్లీస్ట్ న్యాయమైనా జరుగుతుంది అంటే ఇన్ని సంవత్సరాల వీడిని కూడా అలాగే చేసేస్తామా? మొబైల్ నగేస్ కుటుంబాన్ని కూడా ఏం చేస్తున్నారు మీరంతా? ఒక 10 రోజులు చూస్తాను, ఎందుకంటే ఆల్రెడీ 4 సంవత్సరాలు దాటిపోయింది, 4.5 సంవత్సరాలు అయిపోయింది. అది నేను పర్సనల్గా తీసుకున్నాను, చూస్తాను. మీరు కానీ ముందడుగు వేయకపోతే ఖచ్చితంగా అది దాని వెనక ఉన్నది ఎవరు అన్నది మాత్రం ప్రపంచానికి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా అది చెప్పి తీరుతాం, ఖచ్చితంగా జరుగుతుంది. అది ఒక 10 రోజులు వెయిట్ చేస్తాను, చూద్దాం మీరేం చేస్తారు. అయినా మన ఎస్పీ గారు యంగ్ పర్సన్ అయినా, సో ఆయన ఇది కొంచెం వ్యక్తిగతంగా తీసుకొని మీరు న్యాయం చేయండి సార్, మీరు న్యాయం చేయండి. పాపము తల్లి కదా, ఆవేదన ఎవరికి చెప్తుందా తల్లి? ఆ అన్న బాధపడుతున్న 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారండి న్యాయం కోసం. ఇంత 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 దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఇదే మన కుటుంబంలో ఎవరికైనా జరిగితే ఆ బిడ్డని తెచ్చేవ్వగలరా? సుగాలి ప్రీతిని తేగలమా? మొబైల్ నగేసిని తేగలనేటివి ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకటి కాకపోతే ఒకటైనా సరే న్యాయం చేయగలుగుతున్నామా? ఒక్కటైనా అడ్డుకట్టు వేస్తే ఫ్యూచర్లో జరగకుండా ఉంటాయి, ఇంకో సందర్భాల్లో జరగవు. మనం ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాము? మీరంతా ఏం చేస్తున్నారు? మీరు నాయకుల అధికారం కోసమా? శవ రాజకీయాలా? చచ్చిపోయిన వాళ్ళని శవాలను అడ్డంగా పెట్టుకుని అధికారంలోకి రావడమేనా మీ ధ్యేయం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా నాయకత్వం? ఎక్కడికి వెళ్ళిపోయినా మీలో ఉన్న ఆ ఫోర్స్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ఏం చేస్తున్నారు మీరంతా? ఎందుకు సైలెన్స్గా ఉన్నారు? ఎవరిని కాపాడాలని చూస్తున్నారు మీరంతా? ఏంటి వస్తుంది అసలుకి? అరే ఈరోజు ఉంటామయ్యా, రేపు పోతాము, ఉన్నంత కాలమైనా సరే మంచి బ్రతకండి అయ్యా, మంచి చేయండి అయ్యా. ఒక చిన్న పిల్లడు 18 సంవత్సరాలు నిండిన పిల్లడిని పర్సనల్ థింగ్స్ మీరు చూపించి ఇలా చనిపోయడానికి క్రియేట్ చేసేస్తారా? చనిపోయిన పిల్లడు బయటికి రాడు కదని 10 రోజుల్లోన
మీరు ఆ రిపోర్ట్ కూడా చేయటం లేదు. పోలీసులు కూడా ఎందుకు వెనకడుగేస్తున్నారో అర్థం కావటం లేదు. అయితే ఎవరున్నారు అన్నది ప్రపంచానికి తెలుసు. అలాంటి వ్యక్తులు వెళ్ళి జెండాలు పట్టుకొని ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారా? ఆ జాతీయ జెండా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుందిరా. మీరు ఒక నాయకులా, డబ్బుంటే ఏదైనా చేసి ఇవ్వచ్చు కదా. చూస్తాను 10 డేస్లో ఏదైనా జరగకపోతే, 10 డేస్లో ఏదైనా రిజల్ట్ కనిపించకపోతే ఆ కుటుంబంతో కలిసి తర్వాత ఏం చర్యలు తీసుకోవాలి న్యాయం కోసం ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ.